హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుప్రియా వ్లాగ్స్. ఈరోజు అయితే అరటికాయ కర్రీ అనమాట. లైక్ పొడి కర్రీ చపాతీకి కానీ రైస్కి కానీ ఆర్ లైక్ మీరు స్నాక్స్లా స్టార్టర్లా కూడా తినొచ్చు దీన్ని. ఆ రెసిపీ ఇంకా ఆ తర్వాత మేమైతే కుబేరా మూవీకి వెళ్ళామన్నమాట. అది మేమేమో రివ్యూ కూడా అప్లోడ్ చేసాం, సపరేట్ వీడియో. ఇంకా అక్కడికి వెళ్ళడానికి ఎలా వెళ్ళాము, ఏ టైంకి షో, ఏ థియేటర్కి వెళ్ళాము, అదంతా వ్లాగ్ అంతా తీసామన్నమాట. దాని గురించి ఈ వీడియోలో ఉంటుందండి. సో రెసిపీ చూసే ముందు మీకు మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే మనం రెసిపీ తయారీలోకి వెళ్ళిపోదామండి. చూడండి, ఇప్పుడేమో వడ్డించుకుంటున్నాను ఫస్ట్ తినడానికి, అది చూపిస్తున్నాను. సో ఫస్ట్ అయితే అరటికాయలు రౌండ్గా చాప్ చేసుకొని వాటర్లో కడగండి. త్వరగా బ్లాక్ అయిపోతాయి అరటికాయలు, సో చూసుకోండి. అరటికాయలు నల్లగా కాకుండా ఉండాలంటే పసుపు ఉప్పు యాడ్ చేసుకోండి వాటర్లో కడిగే ముందు. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి ఇలా చిన్నగా చాప్ చేసుకోండి. అప్పుడైతేనే టేస్ట్ బాగుంటాయండి. సో తర్వాత ఆయిల్ తగినంత వేసి ఇంకా ఆవాలు, జీలకర్ర ఇవన్నీ యాడ్ చేసి తర్వాత చాప్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. అవి కొద్దిగా మగ్గినట్టు అయ్యాక అరటికాయలు కూడా యాడ్ చేసుకోండి. తర్వాత అడుగంటకుండా అప్పుడప్పుడు కలుపుతూ ఉండండి. ఇదైతే చాలా బాగుంటుందండి రెసిపీ, చపాతీకి కానీ స్టార్టర్కి కానీ ఆర్ రైస్కి కూడా చాలా బాగుంటుంది. కర్డ్ రైస్కి తినండి, ఇంకా టేస్టీగా ఉంటుంది. అండ్ అరటికాయ చాలా హెల్దీ అన్నమాట. అరటికాయతో నార్మల్గా ఫ్రై చేసుకుంటాం కదా, ఇలా చేసుకున్నా చాలా బాగుంటుంది కర్రీలాగా. ఇంకా అరటికాయతో చాలా రెసిపీస్ చేస్తారు చాలామంది. అరటికాయ బజ్జీ అని, అరటికాయ పప్పు అని, ఇంకా చాలా ఉంటాయి. మేము ఈసారి ఏదైనా డిఫరెంట్ రెసిపీ చేస్తే అరటికాయతో అది కూడా తప్పకుండా పోస్ట్ చేస్తాము. అవన్నీ చూడాలంటే మీరు ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అలా అయితేనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి మేము న్యూ వీడియో అప్లోడ్ చేసినప్పుడు. ఇంకా లైక్ చేయండి తప్పకుండా మీకు ఈ రెసిపీ నచ్చితే. ఇంకా మా వ్లాగ్స్ మీకు బోర్ కొట్టకుండా ఇంకా ఎలా మీకు నచ్చినట్టు తీయాలో మాకు కామెంట్ చేయండి తప్పకుండా. అలానే మీ ముందుకి నెక్స్ట్ వీడియోస్ తీసుకొస్తాము. చూడండి, ఇప్పుడు కలిపాం కదా, లైట్గా వేగుతూ ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము. అడుగు అంటకుండా చూసుకోండి, అప్పుడైతేనే టేస్ట్ బాగుంటుంది. ఎందుకంటే ఆనియన్స్ ఉన్నాయి కదా, ఫాస్ట్గా వేగిపోయి. చూడండి, ఇంకా వేగలేదు, కొంచెం పచ్చిగానే ఉన్నాయి. సో ఇంకా కొద్దిసేపు వేయించుదాం. చూడండి, ఇప్పుడు లైట్గా వేగుతున్నాయి. కొన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తున్నాయి అరటికాయలు. మా ఛానల్లో అయితే న్యూస్ అప్డేట్స్ కానీ, మేము వెళ్ళే మూవీస్కి రివ్యూస్ కానీ, ఇంకా వ్లాగ్స్ కానీ, ఇంకా డిఫరెంట్ రెసిపీస్, మేము చేసే డిఫరెంట్ రెసిపీస్ కానీ అన్నీ అప్లోడ్ చేశాము. మీరు ఈ ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే తప్పకుండా ఆ వీడియోస్ ఒకసారి చూడండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు అన్నీ వేగాయి కదా, సాల్ట్ వేస్తున్నాం ఫస్ట్. ఇప్పుడు సిమ్లో పెట్టుకోండి, లేకపోతే మాడిపోతాయి. ఆర్ ఆఫ్ చేసి వేసుకోండి. తర్వాత మళ్ళీ పొయ్యి ఆన్ చేసుకోండి. తర్వాత పసుపు యాడ్ చేసుకోండి. మీ టేస్ట్కి తగినట్టు వేసుకోండి, సాల్ట్ కానీ కారం కానీ అన్నీ.
ఇప్పుడు కారం యాడ్ చేస్తున్నాను. ఈ మాత్రం పడుతుందండి, అరటికాయ చాలా ఉన్నాయి కాబట్టి కారం ఈ మాత్రం పడుతుంది. మీకేం అంత స్పైసీగా అనిపించదు. ఒకవేళ మీకు స్పైసీగా కావాలంటే ఇంకా కూడా వేసుకోవచ్చు. వద్దు ఇంకా తక్కువ వేసుకోవాలన్నా మీ ఇష్టం, మీకు మీ టేస్ట్కి తగినట్టుగా రెడీ చేసుకోండి. తర్వాత అయితే మెంతి పొడి యాడ్ చేస్తున్నాం అనమాట. మెంతి పొడి యాడ్ చేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. అంటే నార్మల్గా మసాలా నచ్చని వాళ్ళకి ఇలా మెంతి పొడి యాడ్ చేశారనుకోండి అసలు మసాలా టేస్ట్ అనిపించదు, కానీ కొద్దిగా డిఫరెంట్ టేస్ట్ తిన్నట్టు అనిపిస్తుంది, ఓన్లీ ఉప్పు కారం కాకుండా. ఇప్పుడు అంతా అడుగంటకుండా నీట్గా కలుపుకోండి. ఇప్పుడు చూసి కలుపుకోండి, మళ్ళీ లేకపోతే ఘాటు వస్తుంది, కారం మాడిపోతుంది. సో స్లోగా కాదు ఫాస్ట్గా కలుపుకోండి. ఇంకా పచ్చిమిర్చి పేస్ట్ అనమాట. ఆనియన్, పచ్చిమిర్చి, ఉప్పు, ఇంకా కొబ్బరి అవి కలిపి మిక్సీ పట్టిన పేస్ట్ కొద్దిగా స్పైసీ కావడం కోసం. ఆల్రెడీ పచ్చిమిర్చి చాప్ చేసి వేసుకున్నాం కదా, స్పైసీగానే ఉంటుంది, సో అందుకే కొద్దిగా యాడ్ చేసాం పేస్ట్. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా కర్రీ అయితే, చూస్తేనే తినాలనిపిస్తుంది కదా. మీరు స్నాక్స్లా కూడా తినొచ్చు ఇవి. హోటల్ స్టైల్లో ఉంటుంది సేమ్ టేస్ట్ అయితే. తప్పకుండా ట్రై చేయండి. మీరు ఒకవేళ అరటికాయతో ఏ రెసిపీస్ చేసుకుంటారో కామెంట్ చేయండి, మేము కూడా అవి ట్రై చేస్తాము. చూడండి ఎంత బాగుందో. తర్వాత వెల్లుల్లి కొద్దిగా దంచుకొని వేసుకోండి, రెబ్బలు. అప్పుడైతే ఫ్లేవర్ బాగా పట్టుకుంటుంది కర్రీకి. లాస్ట్లో యాడ్ చేయండి ఇలాగా. అంతా ఒకసారి కలిపేసుకోండి మళ్ళీ. చూడండి ఎంత బాగుందో, చాలా టెంప్టింగ్గా ఉంది కదా, నోట్లో నీరు ఊరుతున్నాయి చూడగానే. చాలా కలర్ఫుల్గా వచ్చిందండి కర్రీ అయితే. సో ఇప్పుడు దానికి కాంబినేషన్గా చపాతీ రెడీ చేసుకుంటున్నాము. ఇప్పుడైతే టేస్ట్ చేసేద్దాం చపాతీకి ఎలా ఉందో. మీకు చూపిస్తాను టేస్ట్ చేసి. చాలా టేస్టీగా ఉందండి, తప్పకుండా ట్రై చేయండి. ఇది ఎక్కువ టైం కూడా తీసుకోదు. సో ఇప్పుడైతే మూవీకి వెళ్తున్నాం తినేసి. ఇప్పుడు ఫస్ట్ మెట్రో దగ్గరికి వెళ్ళామన్నమాట. ఎల్బీ నగర్ మెట్రో అనమాట ఇది. ఎల్బీ నగర్లో అయితే ప్లేస్ బాగా దొరుకుతుంది కూర్చోడానికి, ఎందుకంటే ఫస్ట్ అండ్ లాస్ట్ స్టాప్ అవే కాబట్టి మనకు ప్లేస్ బాగా దొరుకుతుంది ఎల్బీ నగర్లో. ఎల్బీ నగర్ టు అమీర్పేట వెళ్తున్నాం ఇప్పుడైతే. చూడండి వెదర్ ఎంత బాగుందో బయట. సో ఇప్పుడు మెట్రో దిగేసాం ఇప్పుడే, జస్ట్ అమీర్పేటలో. సో ఇప్పుడైతే AAA సినిమాస్కి వచ్చేసామన్నమాట. ఏషియన్ సత్యం మాల్ అని ఉంటుంది అమీర్పేటలో, అందులోనే ఈ థియేటర్ ఉంటుంది AAA సినిమాస్. ఇది అల్లు అర్జున్ గారి థియేటర్, అందరికీ తెలిసే ఉంటుంది ఆల్రెడీ. చూడండి ఇప్పుడు మాల్లోకి ఎంటర్ అయ్యాము. చూడండి చాలామంది వచ్చారు, కుబేరా ఫస్ట్ డే మూవీ కాబట్టి. ఈరోజు ఫస్ట్ డే కదా, సో ఫుల్గా ఉన్నారు మంది. థియేటర్ అంబియన్స్ అయితే చాలా బాగుందండి, డిఫరెంట్గా. కూర్చోడానికి కూడా చాలా బాగుంది. నేను ఇలా మధ్యలో పిక్ తీసుకున్నా. సో ఇప్పుడైతే మూవీ స్టార్ట్ అయిపోయింది.
మూవీ ఎలా ఉందో అదంతా వ్లాగ్ అప్లోడ్ చేశాను. వ్లాగ్ అంటున్నా, రివ్యూ అప్లోడ్ చేశాను. తప్పకుండా చూడండి. నిన్న వీడియో అప్లోడ్ చేశాను. థ్యాంక్ యూ, బాయ్.